వారికి వచ్చిన తర్వాత జీపీఎల్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్ అవుతుంది కాబట్టి జీపీఎల్ కూడా అవుతాయి కాబట్టి అందులోనే ఛార్జ్ క్రియేట్ అవుతుంది. బట్ ఓల్డ్ ఇంతకుముందు జీపీఎల్ ఉన్నాయి అవి తెలియక ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే దెన్ ఇట్ బికమ్స్ ఏ లీగల్ డిస్ప్యూట్. జీపీఏ ఇచ్చిన రైతు కాకుండా ఇంకొకళ్ళు జీపీఏ వాళ్ళు ఎవరికి అమ్ముకున్నారు అంటే వాళ్ళు వచ్చి పెండింగ్ మ్యూటేషన్లు ఇప్పుడైనా పెట్టుకోవచ్చు జీపీఏ ద్వారా అమ్ముకుంటే. ఓకే, బట్ కరెంట్ ధరని ఇప్పుడు ఫ్రెష్గా జీపీఏ చేసుకుని రిజిస్ట్రేషన్లు అయితే చేసుకోవచ్చు. బట్ పాత జీపీఏ ఇప్పుడు 2010లో జరిగింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అంటే దాని లింక్ డాక్యుమెంట్ నుంచి రిజిస్ట్రేషన్కి అయితే పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ విల్ బి అలౌడ్, రిజిస్ట్రేషన్ అండ్ ఆటోమేటిక్ మ్యూటేషన్ అయితే. బట్ ఈ చట్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏదైనా మిస్టేక్ ఏంటి అంటే చాలాసార్లు ఉన్న తహసీల్దార్ పొరపాటున చేయొచ్చు, లేకపోతే తహసీల్దార్ని మిస్గైడ్ చేసి కూడా ఇక్కడ ఈ మండలంలో అయితే అన్ని ల్యాండ్ వాల్యూ పెరిగినాయి కాబట్టి తహసీల్దార్ని మిస్గైడ్ చేసి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేకపోతే మ్యూటేషన్ చేసుకున్నా దానికి ఇమీడియట్గా అప్పీల్ అధికారం ఉంది. ఆర్టీఓ ఇమీడియట్గా అప్పీల్ తీసుకొని నోటీసులు ఇచ్చి క్లియర్గా దాన్ని రివర్సల్ చేసే అధికారం కూడా ఆర్టీఓకి ఇచ్చారు. కాబట్టి భూభారతి వచ్చిన తర్వాత ఫర్దర్ మిస్టేక్స్ జరగవనేది అనుకుంటున్నాము. అంటే ఫర్దర్ బాధ అనేది అంటే ఇంత వాల్యుబుల్ ల్యాండ్లో ఆబ్వియస్గా లిటిగేషన్ క్రియేట్ అవుతుంది. 2 డిఫరెంట్ పార్టీస్ క్లెయిమ్ చేస్తూ క్రియేట్ చేస్తారు. సో రికార్డుల్లో లిటిగేషన్ అంటే కంపల్సరీగా అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ దగ్గర అప్పీల్ పవర్స్ ఉన్నాయి, డివిజన్ పవర్స్ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఏ గ్రీవెన్స్ ఉన్నా కూడా దట్ విల్ బి సెటిల్డ్ ఇన్ డ్యూ కోర్స్. బట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధరణిలోనూ లేదు, భూభారతిలోనూ లేదు, అది మనకు అధికారం కూడా లేదు. ఏంటంటే వీ కెనాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సివిల్ కేసెస్. ఇక్కడ మన జిల్లాలో పర్టికులర్గా ఈ మండలాల్లో బాగా సివిల్ కేసులు అయితే ఉంటాయి కాబట్టి సివిల్ డిస్ప్యూట్లోకి రెవెన్యూ కోర్టు ఇన్వాల్వ్ కావు. ఓకే, ఓన్లీ డీల్ అప్ టు రెవెన్యూ రికార్డ్స్లో పొరపాటు జరిగిన దానికి, రికార్డ్స్లో తప్పు ఉన్నదానికి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీగా దాన్ని సాల్వ్ చేసే అధికారం మనకి భూభారతిలో ఉంది. కొన్ని పవర్స్ తహసీల్దార్ దగ్గర ఉన్నాయి, కొన్ని పవర్స్ ఆర్డీఓ దగ్గర ఉన్నాయి, కొన్ని పవర్స్ జేసీ గారి దగ్గర, నా దగ్గర ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి వెరిఫికేషన్ చేసి కంపల్సరీగా వెరిఫై చేసి పాత రికార్డ్స్ వెరిఫై చేస్తాము, ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేస్తాము, అన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్కి నోటీస్ ఇస్తాము, ఇచ్చి కంపల్సరీగా దాన్ని డిస్పోజ్ చేస్తాము. బట్ సివిల్ డిస్ప్యూట్ ఏవైతే ఫీల్డ్ సివిల్ డిస్ప్యూట్లు ఉంటాయో అవి భూభారతి చట్టం కానీ ఏ చట్టం కింద కానీ రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ కాలేరు. బట్ 90% సివిల్ డిస్ప్యూట్ ఉంటూ జస్ట్ రికార్డులో కరెక్షన్ ఉంటుంది కాబట్టి రికార్డులో ప్రతి కరెక్షన్ కూడా చేసే అధికారం భూభారతి మనకి ఇచ్చింది. సో